గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. బచావో కర్రెగుట్టల పేరిట భద్రతా బలగాలు చేపట్టిన సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలంటూ అటు ప్రజా సంఘాలు పౌర సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఈ అంశం చాలా సీరియస్ టాపిక్గా మారిపోతుంది. ఇప్పటికే ప్రజా సంఘాల నేతలు పౌర హక్కుల నేతలు అదే మరోవైపు పీస్ టాక్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా కర్రెగుట్టల్లో మోహరించినటువంటి బలగాలు తక్షణమే వెనక్కి రావాలని కూడా ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు, కోరుతున్నారు పౌర హక్కులు ప్రజా సంఘాల నేతలు. ప్రస్తుతం ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు కూడా ప్రస్తుతం గొంతు విప్పే ప్రయత్నం చేస్తున్నారు. కర్రెగుట్టల్లో నరమేధం జరుగుతుంది, ఖచ్చితంగా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయ పౌరులపై ఉందంటూ కూడా ప్రస్తుతం ఆదివాసీ గిరిజన సంఘాలు ఆందోళన పడబడుతున్నాయి. మనకు అందుబాటులో ఆదివాసీ గిరిజన సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు మావోయిస్టు పార్టీకి కేంద్ర హోంశాఖ డెడ్ లైన్ కూడా విధించింది. 2026 మార్చి 31 కల్లా మావోయిజాన్ని దేశంలో లేకుండా చేస్తామని చెప్తుంది. ఇప్పటికే కర్రెగుట్టల్లో దాదాపు 10,000 మందికి పైగా బలహాలు మోగురించున్నాయి. ప్రస్తుతం మీరు ఇప్పుడు చేసినటువంటి డిమాండ్ నిజంగా సఫలీకృతం అవుతుందనుకుంటారా? ప్రభుత్వం దిగి వస్తుందా? నిజంగా భద్రతా బలగాలు వెనక్కి రావడం సాధ్యమే అంటారా ఈ దశలో? దాదాపుగా 48 గంటల నుంచి అదే ఉత్కంఠమైనటువంటి వాతావరణం. పెద్ద పెద్ద డ్రోన్లు హెలికాప్టర్లతోని ఇప్పటికే బాంబల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఎంతమంది చనిపోయినారో, ఎంతమంది ఆదివాసీ బిడ్డలు అసూలు బాసినారో ఇప్పటికే బాధాతప్త హృదయాలతో ఉన్నాం. తక్షణం కేంద్ర ప్రభుత్వం కగార్ అనేటటువంటి ఆపరేషన్ నిలిపివేయాలా, శాంతి చర్చల పేరిట చర్చించాలా. అమాయకపు గిరిజనుల దమనకాండ చేస్తూ ఉన్నారు నక్సలిజం పేరుతోని. ఆదానీలకు అంబానీలకు లక్షలాది ఎకరాల అటవీ భూముల్ని ఖనిజ సంపదల్ని దోచిపెట్టే దాంట్లో భాగమే ఇది. కేంద్రం డెడ్ లైన్ విధించడం అంటే ఎంతటి నరమేధాన్నైనా సృష్టిస్తాం అని చెప్పని 2026 మార్చి అని చెప్పనేటటువంటి డెడ్ లైన్ పెట్టి ఇవాళ నక్సలిజం పేరుతోని అమాయకపు ఆదివాసీ గిరిజన గూడాలనే ఖాళీ చేయించి మనుషుల్ని చంపి ఛిద్రం చేస్తూ ఉన్నారు. తక్షణం సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, ఇలా ఆదివాసీ గిరిజన బిడ్డల్ని చంపడాన్ని నరమేధాన్ని ఆపండి, శాంతి చర్చలతోని పిలవండి. మీ అటవీ భూముల్ని అటవీ కనీస నిక్షేపాలను దోచుకునే దాంట్లో భాగమే అని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. అదే నిజం అని చెప్పని చెప్తా ఉన్నారు. ఇలా మేము చూస్తూ ఉంటే 48 గంటల నుంచి ఎవరిని అటు రానివ్వకుండా కేంద్ర బలగాలు, పారా మిలిటరీ దళాలు, పోలీసు బృందాలతోని కర్రెగుట్టలు మొత్తం అతలాకుతలం అయిపోతా ఉన్నాయి. పైనుంచి బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నారు. ఆ డ్రైన్లు గుర్తిస్తూ ఉన్నాయి. ఆదివాసీ గొడ్లు కాసుకునేటటువంటి బిడ్డల్ని కూడా ఛిద్రం చేసి చంపుతా ఉన్నారు. దాన్ని నిలిపివేయాలని చెప్పని సేవలాల్ సేనగా డిమాండ్ చేస్తాం. రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షతన పీస్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది మావోయిస్టు పార్టీ. అనేక ప్రతిపాదనలు ప్రభుత్వం కూడా ముందుంచింది. మరోవైపు ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి పౌర హక్కుల నేతలు కూడా ప్రజా సంఘాల నేతలు కూడా విస్తృతంగా స్పందిస్తున్నారు. కానీ ఇప్పటి వైపు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక సానుకూలమైనటువంటి స్పష్టత, ఒక క్లారిటీ, ఒక ప్రకటన మాత్రం రాలేదు. ఒకవైపు కర్రెగుట్టలో ఆపరేషన్ పతాక స్థాయికి చేరుతుంది. ఈ దశలో నిజంగా ప్రభుత్వాలు చేసినటువంటి ఈ ధోరణిని ఏ విధంగా చూడాలి? భవిష్యత్ కార్యాచరణ ఆదివాసీ గిరిజన సంఘాలు ఏ విధంగా ఉండబోతుంది? ప్రజా సంఘాలు పౌర హక్కులతో మీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? సంయుక్తంగా ఎటువంటి పోరాటాలకు మీరు పిలుపునిచ్చే అవకాశం ఉంది? ఇవాళ ప్రభుత్వాలు బేఖాతరుగా అంటే శాంతి చర్చల పేరిట మేధావులు ఇవాళ ఉండేటటువంటి ఆ శాంతి చర్చల కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ గారు కావచ్చు, హరగోపాల్ గారు కావచ్చు, మేధావి బుద్ధిజీవి వర్గాలు ఎంతమంది ప్రభుత్వాలకు విన్నవించినా ఇవాళ వీళ్ళెవరిని వీళ్ళ మాటల్ని పెడిచేవన పెట్టి వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ పద్ధతులనే చేసుకుంటా పోతా ఉన్నారు. దీన్ని నిరసిస్తూ ఉన్నాం. చలో కర్రెగుట్టలు అనేటటువంటి అంటే ప్రజలు నోరున్నటువంటి భారతీయ ప్రజానీకమైనటువంటి మనుషులం, కులాలు మతాలకు అతీతంగా ప్రజల కోసం నిజమైనటువంటి దేశభక్తి చాటి చెప్పేటటువంటి ఉద్యమకారుల్ని బతికించుకునే దాంట్లో భాగంగానే శాంతి చర్చలు అనేటటువంటి పేరు వాడుతూ ఉన్నాం. ఆ చర్చలు ప్రభుత్వం పెడిచేవన పెడతామనేది అది బాధ కలిగిస్తూ ఉన్నది. నోరుండేటటువంటి ప్రజలందరం కలిసి ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకునేటటువంటి ఆలోచన చేయాలా. ఇలా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయాలా. ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా కావచ్చు, పత్రికల ద్వారా కావచ్చు, ఏ మాధ్యమం దొరికితే ఆ మాధ్యమం ద్వారా కగారుని నిలిపివేయాలి, మావోయిస్టు బిడ్డలతో చర్చలు జరపాలి, ఆదివాసీ బిడ్డల్ని హననం చేయకూడదు అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలని చెప్పని సేవాలాల్ సేనగా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఆపరేషన్ కగార్ అంటేనే అది ఆఖరి యుద్ధం. ప్రస్తుతం ఆ ఆఖరి యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఈ దశలో కేంద్ర హోంశాఖ కూడా స్పష్టమైనటువంటి డెడ్ లైన్ విధించింది. ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలో చేరండి అంటూ కూడా ప్రభుత్వం అనేక పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. కానీ ఇప్పటివరకు కొన్ని PLGA దళాలు ఇంకా అదే మొండు పట్టుతో మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. ఇంకా జనజీవుల స్రవంతిలోకి వచ్చేందుకు కొంత వెనుకబాటు అయితే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం స్పష్టంగా తాము జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులు కావచ్చు, PLGA దళాలకు తమ వంతు సాయం అందిస్తాం, వాళ్ళకి పూర్తి స్థాయిలో చట్టపరంగా కూడా అనేక సేవలు అందిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఇంకా మావోయిస్టు పార్టీ PLGA దళాలు వెనక్కి రావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తుంది. రాని వాళ్ళపైనే తమ ఫోకస్ అంతా కూడా సీరియస్ యాక్షన్ కూడా ఉంటుందని చెప్పి ఇందులో తప్పేందంటారు? ఇవాళ ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షించడం. రాజ్యాంగబద్ధంగా ఇవాళ శాంతి చర్చలకు ఇవాళ ప్రజాస్వామికవాదులు, మేధావులు,
ఇవాళ అనేక మంది ఇవాళ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ విజ్ఞప్తిని అటు మావోయిస్టులు కూడా స్వీకరించి మేము ప్రజల కోసము, ప్రజల హక్కుల కోసము శాంతి చర్చలకు సిద్ధమే అని చెప్పేసి అటు కేంద్ర కమిటీ, ఇవాళ దండకారణంలో కమిటీలు కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి, సానుకూలంగా స్పందిస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళ నేటి వరకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా కూడా మాట్లాడకపోవడం అనేది ఇది రాజ్యాంగాన్ని అంటే అరించివేయడమే, రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నిరంకుశ ధోరణి వ్యవహరించడమే తప్ప మరొకటి కాదు. ఇవాళ మన బిడ్డల్ని మనం చంపుకోవడం అంటే, మన బిడ్డల్ని ఎక్కడైనా ఈ దేశ పౌరుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులే చంపుకోవడం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి ఉండదు. ఇవాళ దండకారణంలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా కర్రగుట్టల్లో గత 2 రాత్రులుగా 2 రోజులుగా జరుగుతున్నటువంటి మానవ హననం ఏదైతే ఉన్నదో ఇది చాలా విచారకరం. దీన్ని వెంటనే ఆపివేయాలి. అక్కడ ఒక్క మావోయిస్టుల పేరుతోటే ఇవాళ ఆదివాసులను అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు మావోయిస్టులను అణచివేస్తూ ఆ పేరుతో ఇటు ఆదివాసులను కూడా అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గం. వెంటనే శాంతి చర్చలకు ఇరువైపులా కాల్పుల విరమణ పాటించాలని చెప్పేసి ప్రభుత్వాలని, ఇటు మావోయిస్టును మేము ఒక ప్రజాస్వామికవాదులుగా, బుద్ధిజీవులుగా వేడుకుంటా ఉన్నాం. మొత్తంగా బచావో కర్రగుట్టల పేరిట భద్రతా బలగాలు భారత రాజ్యాంగ హక్కుల హననానికి పాల్పడుతున్నాయని చెప్పి అటు ప్రజా సంఘాల నేతలు అయితే విమర్శిస్తున్నారు. తక్షణమే కాల్పులను నిలిపివేయాలి, బలగాలంతా కూడా వెనక్కి రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది రిపోర్టర్ ఉదయ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.